ఇప్పుడు మీకు నేను దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. దొండకాయ ముక్కలు రెడీ అయినాయి. పచ్చిమిర్చి, టమాటా, వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్, ఆమ్చూర్ పౌడర్. అందరూ చింతపండు వేస్తారు పచ్చడిలో, నేను ఆమ్చూర్ పౌడర్ వేస్తాను. ఇప్పుడు పచ్చడి చేయాలంటే మిక్సీలో వేస్తాం కదా, కానీ నేను ఇప్పుడు మీకు చాపర్లో ఎలా దొండకాయ పచ్చడి చేయాలో చూపిస్తాను. చాపర్లో చేస్తే మీకు రోట్లో ఎలా చేస్తామో ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోతుంది కదా. ఇప్పుడు ఇందులో చేసుకున్నాం అనుకోండి, కొంచెం మీకు ముక్కలుగా గుజ్జుగా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ దీంట్లో వెల్లుల్లి, జీలకర్ర వేయాలండి. ఒకసారి వెల్లుల్లి, జీలకర్ర వేసినాక ఒకసారి చాప్ చేయాలి. ఇలా అయిపోతుంది. తర్వాత దీంట్లో పచ్చిమిర్చి వేయాలండి. పచ్చిమిర్చితో పాటు కొంచెం సాల్ట్, కొంచెం ఆమ్చూర్ పౌడర్ టేస్ట్ కోసం. తర్వాత దీన్ని మెత్తగా అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేయాలి. టమాటాలు వేసినాక మళ్ళీ ఒకసారి తీసుకోవాలి. చూడండి, గుజ్జులాగా అయిపోయింది. కొంచెం గుజ్జులాగా, కొంచెం ముక్కలుగా. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో వేస్తున్నానండి. నెక్స్ట్ దొండకాయ ముక్కలు. ఇప్పుడు దీన్ని కూడా చాప్ చేసుకుందాం. చూడండి ఎలా పేస్ట్ లాగా అయిపోయిందో మీకు. కొంచెం ముక్కలుగా, కొంచెం గుజ్జుగా. ఇలా ఇదంతా ఈ బౌల్లోకి తీసుకోవాలండి. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. దొండకాయ పచ్చడి రెడీ. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. రోట్లో మనం తొక్కుకుంటే ఎలా ఉంటుందో తొక్కుడు పచ్చడిలాగా అలా ఉంటుందండి, బాగుంటుంది. దానికోసం మీరు మిక్సీ యూస్ చేయవసరం లేదు, రోలు అవసరం లేదు. టపర్వేర్లో స్మార్ట్ చాపర్ అని ఉందండి, దీంతో చేసుకోవచ్చు మనం. దీంతో పచ్చళ్ళే కాదండి, కూరగాయలు అలాంటివి కూడా కొన్ని గ్రేవీ కూరలకి వాటికి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదేంటంటే కరెంట్ లేకుండా కూడా మీకు ఉపయోగపడుతుంది కదా. కరెంట్ లేనప్పుడు కూడా మీరు పచ్చళ్ళు చేసుకోవచ్చు. అంటే వితౌట్ మిక్సీ మీ ఇంట్లో పచ్చళ్ళు రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.